వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును నా మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మంచిదండి, మనము గత వారము ప్రకటన గ్రంథంలోని అంశాలను, ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. క్రీస్తు వారు ప్రతి సంఘంతో మాట్లాడుతున్న మాటలు, చివరి దినాలలో సంఘాలకు ఇస్తున్న చివరి అవకాశం అంటే మనకు కూడా దేవుడు చివరి దినాలలో హెచ్చరిక చేస్తున్న విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. జాగ్రత్తగా, శ్రద్ధగా, ఆసక్తితో వినవలసిన, నేర్చుకోవలసిన ఆత్మ చెప్పు సంగతులు కదండి. మనిషి చెప్పే సంగతులు అయితే మనం క్యాజువల్గా తీసుకుని వాటిని క్యాజువల్గానే వదిలేస్తూ ఉంటాం. కానీ ఆత్మ చెప్పు సంగతులను శ్రద్ధగా, ఖచ్చితంగా, ఆప్షన్ లేదు. ఆత్మ చెప్పు సంగతులకి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వినాల్సిందే. చెవిగలవాడు మాత్రమే వింటాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి 10 వచనాల దాకా మనం గత వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. 9 వచనాలు నేర్చుకున్నాం. 10వ వచనం నుంచి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేది. అంటే నేను కూడా ఈ పని చేస్తాను అన్నట్టుగా ఉంది కదండి ఆ వచనం. నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇది చేస్తాను. మీనింగ్ అలాగే ఉంది కదా. నేనును నిన్ను కాపాడుతాను అంటే నువ్వు ఈ విధంగా ఉన్నావు, నువ్వు ఈ విధంగా జీవించావు, వాక్యాన్ని నువ్వు గైకొన్నావు, కష్టంలో, శ్రమలలో నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను కాదనలేదు, విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉన్నావు. పైన చెప్పిన లక్షణాలు. యూదులు కాకయే యూదులు అని చెప్పుకున్న వారిని బయటికి వెళ్ళగొట్టావు. నీ శక్తి కొంచెమైనా కానీ నువ్వు స్థిరంగా విశ్వాసంలో ఉన్నావు, నన్ను కాదనలేదు నువ్వు. అంటే ఫిలదెల్ఫియాకున్న లక్షణాలను బట్టి క్రీస్తు వారిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం, సంఘానికి ఉన్న లక్షణాలను బట్టి క్రీస్తు వారిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఇదే వాగ్దానము కేవలము ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే కాదు. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలు ఏ సంఘానికి ఉన్నా, ఏ విశ్వాసులకు ఉన్నా, ఏ గుంపుకు ఉన్నా ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఒకవేళ మనము ఈ సంఘానికి ఉన్న లక్షణాలను కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మదేవుడు చెప్పే సంగతులను మనము ఒకవేళ రిసీవ్ చేసుకోగలిగితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? లోకమంతటి మీదకి రాబో శోధన కాలము. లోకమంతటి మీదకి, ఏ ఒక్కరు ఎగ్జెప్షన్ కాదు, ఏ దేశము ఎగ్జెప్షన్ కాదు, ఏ జాతి, ఏ మనిషి ఎగ్జెప్షన్ కాదు. భూమి మీద, ఆన్ ద ఎర్త్ అని ఇంగ్లీష్లో చూస్తాం, అవర్ ఆఫ్ ట్రయల్ అనే మాట చూస్తాం ఇంగ్లీష్లో. భూమి మీద అంతటికి, ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఒక సమయం రాబోతుంది
అన్న విషయము మనకు అర్థమవుతుంది కదండి. ఒక కాలం రాబోతుంది. ఆ సమయంలో ఎవరు ఏ మనిషి ఎక్కడ ఉన్నా దానిని తప్పించుకునే అవకాశం లేదు. నువ్వైనా, నేనైనా ఒకవేళ మనము బ్రతికి ఉన్నట్లయితే ఆ సమయంలో మనమందరం కూడా ఖచ్చితంగా ఫేస్ చేయవలసిన ఒక సమయం. అవర్ ఆఫ్ ట్రయల్. ట్రయల్ అంటే విశ్వాసానికి పరీక్ష అని ఇంగ్లీష్‌లో ఉంటుంది. కదా! మనం కలిగి ఉన్న విశ్వాసానికి ఒక పరీక్ష రాబోతుంది ఒక సమయంలో. అందరికీ. అందరికీ. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి చెప్తాను. జస్ట్ ఒకసారి చదువుదాం ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుతాను. 12:26లో అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసెను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్నమాట చెల్లింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవి అన్నట్టు చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది కదా. ఎందుకు ఆ అవర్ని ఆయన తీసుకురాబోతున్నాడు? ఒక సమయం రాబోతుంది. ఆ సమయము ఎందుకొస్తుంది? ప్రతి ఒక్కరికి ఎందుకొస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకవేళ ఆ విషయాన్ని గమనిస్తే భూమిని, ఆకాశాన్ని మరొకసారి ఆయన చెలింప చేయబోతున్నాడు. ఎందుకు చెల్లింపజేయబోతున్నాడు? ఎందుకు ఈ సమయం వస్తుంది? ఎందుకు ఈ కష్టకాలం? ఎందుకు ఈ శ్రమలొస్తాయి? ఎందుకు ఈ బాధలొస్తాయి అనంటే విశ్వాసములో ఉన్నవాడు అంటే చెల్లింప చేయబడని వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరంగా ఉండడానికి. చెల్లింప చేయబడినవి విశ్వాసము నామకార్థంగా జీవిస్తూ ఉంటాం కదా! అటు ఇటు పర్వాలేదు అని అనుకుంటూ మనకు తెలిసిన విశ్వాసాన్ని, మనకు తెలిసిన లేఖనాలను మనకు అనుగుణంగా మార్చుకుంటూ మన ఇష్ట ప్రకారము విశ్వాసంలో జీవిస్తూ నేను విశ్వాసిని, పర్వాలేదు నా ఆత్మీయత అని అనుకుంటూ ఉంటారు కదా! వాళ్ళందరూ ఏమైపోతారు అనంటే చెల్లింప చేయబడినవి పడిపోతారు. చెల్లింప చేయబడినవి బొత్తిగా ఏమంటున్నాడు అక్కడ? బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నాడు. అవర్ ఆఫ్ ట్రయల్‌లో నువ్వు నేను మనము ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాము? నిజమైన విశ్వాసమేనా మనది? కష్టకాలంలో, శ్రమలలో నిజంగానే దేవుణ్ణి విడిచిపెట్టని స్థితిలో, విడిచిపెట్టని విశ్వాసం ఉందా మనకి? అనే పరీక్ష అందరము ఫేస్ చేయబోతున్నాం. ఎవరు ఎగ్జంప్షన్ కాదు దానికి. అయితే దేవుడిస్తున్న అద్భుతమైన ఈ సమయం వస్తుంది అని ఆయన చెప్తూ ఫిలదెల్ఫియా సంఘానికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయం అనేది ఖచ్చితంగా ఈ లోకం మీదకి రాబోతుంది. అందరూ చేయాల్సిన పనేది. అయితే కదా కండిషన్. నువ్వు అలా చేసావు కాబట్టి ఎంత అద్భుతమైన మాట కదండి. కనుక నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కనుక అంటే ఇలా నువ్వు చేసావు కాబట్టి, నువ్వు ఈ విశ్వాసంలో ఉన్నావు కాబట్టి, నువ్వు నన్ను కాదనలేదు కాబట్టి, నువ్వు చెల్లింప చేయబడని విశ్వాసం అన్‌షేకబుల్ ఫెయిత్ నీకు ఉంది కాబట్టి, నువ్వు ఫేస్ చేసావు ఆ ప్రాబ్లమ్‌ని, ఆ సమస్యని. నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఫేస్ చేసావు కాబట్టి, నేను నిన్ను తప్పిస్తాను. సరే, ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. శోధన కాలములో నేనును నిన్ను కాపాడుతాను. ఈ సమయంలో, ఈ పరీక్షలో నువ్వు నేను మనము తప్పించబడాలి, లేకపోతే జయించాలి, స్థిరంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకిస్తున్నాడు. ముందుగానే చెప్తూ ఉన్నాడు ఆయన అన్ని విషయాలను కూడా, జరగబోయే సంగతులను అన్నిటిని కూడా ముందుగానే చెప్తూ ఉన్నాడు ఆయన.
అంటే అవర్ ఆఫ్ ట్రయల్ అంటే అర్థం ఏంటంటే ఒక సీక్వెన్స్‌గా ఈ ట్రయల్స్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక సీక్వెన్స్ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఇవన్నీ కూడా వస్తాయి అని అర్థం. ఆయన ఏ ఉద్దేశ్య ప్రకారం అయితే ఈ పరిస్థితులను తీసుకొనొస్తున్నాడో అవన్నీ కూడా జరగవలసి ఉన్నది. లేఖనాలలో సున్నా అయిన, పొల్లు అయిన తప్పిపోకుండా అన్నీ కూడా జరగవలసి ఉన్నవి. దానిని దేవుని కనికరం చొప్పున ఆయన మనకు మరొకసారి ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సమయం రాబోతుంది మరి. ఆ సమయం వస్తున్నప్పుడు నువ్వు తప్పించబడాలి అనంటే నీకున్న విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో ఈరోజు. ఎంతవరకు నువ్వు ఆయన నామమును కాదనని స్థితిలో ఉన్నావు. సమస్య వచ్చినప్పుడు నిలవబడగలిగే స్థితిలో ఉన్నావు. యథార్థతను కాపాడుకుంటూ నీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కదండీ! ఇది మనము పరీక్షించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. సమస్యలు రాబోతున్నాయి. ఎవరము తప్పించుకోవడానికి వీల్లేదు. పరీక్ష రాబోతుంది. కదండీ! నువ్వు చదువుతున్నావు అనంటే పరీక్ష రాయకుండా చదవలేవు కదా! ఎగ్జామ్ రాయకుండా నువ్వు నెక్స్ట్ ఇయర్‌లోకి ప్రమోట్ కాలేవు కదా! అలాగే నువ్వు నెక్స్ట్ ప్రమోషన్‌లోకి వెళ్ళాలి. దేవుని చిత్త ప్రకారం నువ్వు ఆయనతో పాటుగా యుగయుగములు జీవించాలి నిత్యత్వంలో అని అనుకుంటే, నువ్వు రాయబోయే ఫైనల్ ఎగ్జామ్ ఒకటి రాబోతుంది. ఆ ఎగ్జామ్‌ను నువ్వు ఫేస్ చేయాల్సిందే. తప్పించుకోవడానికి వీల్లేదు. అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్థిరంగా ఉండడానికి మన విశ్వాసంలో. స్థిరంగా ఉండడానికి ఒకవేళ నేను అటు ఇటు ఒకవేళ ఉన్నానేమో, నువ్వు అటు ఇటు ఉన్నావేమో, ఎటు ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయము అని అర్థం. 2 తలంపులతో ఉన్నట్లయితే ఎంత కాలము 2 తలంపులతో ఉంటావు. అది కావాలి, ఇది కావాలి అనంటే ఆయన ఒప్పుకోను అని అంటున్నాడు. కుదరదు అని అంటున్నాడు. చెల్లింప చేయబడినవి మొత్తిగా తుడిచిపెట్టబడతాయి. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే భయంకరమైన పరిస్థితులలోకి వెళ్ళాల్సొస్తుంది. ఆయన మనల్ని తప్పించలేడు. మనం చూసాం కదా! ఇంతకుముందు ఆ ట్రిబులేషన్స్ అనే విషయాలను చూసాం. దానియేలు గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, ఆ పరిస్థితులు ఎప్పుడు ఏమి జరుగుతాయి అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళకూడదు అనే ఆయన ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విశ్వాసము ఆయన షేక్ చేయబోతున్నప్పుడు చెలించని విశ్వాసం నాకుందా? స్థిరమైన విశ్వాసం నాకుందా? ఆయన కొరకు నిలవబడగలనా? ఆయనను కాదనని స్థితిలో నేను ఉండగలనా? ఒకసారి పరీక్ష చేసుకుందాం ఈ ఉదయకాల సమయమున. కదండీ! కానీ ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా మనము. ఒక సమస్య అనేది నీ జీవితంలో రాబోతుంది. నా జీవితంలో రాబోతుంది. ఒక అవర్ అనేది నీ జీవితంలో రాబోతుంది. దానిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను తప్పిస్తాను నిన్ను. అంటే ఉదాహరణకి అర్థమవ్వడానికి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 7 అంతలుగా మంట రేపినప్పుడు, అగ్నిగుండాన్ని వేసినప్పుడు అందులోనే వెళ్లారు కదా! వాళ్ళు అగ్నిగుండంలో వెళ్లారు. సమస్యల గుండా వెళ్లారు. భయంకరమైన కదా! మంటలో వెళ్ళడం అనేది మనకు చూస్తుండగానే, బ్రతికి ఉండంగానే వాళ్ళని అందులో వేయడము. అందులోనే వెళ్ళినప్పుడు కనీసము ఆ వాసన కూడా వాళ్ళకి తగలలేదు. అదే ఒక వెంట్రుక కాలిపోలేదు. అగ్ని యొక్క వాసన, మంట వాసన కూడా వారి శరీరంలో నుంచి వచ్చినట్టుగా రాయబడలేదు. అందరూ వచ్చి చూస్తా ఉంటారు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఎగ్జాక్ట్‌గా దేవుడు ఒకవేళ వారికున్న విశ్వాసం లాంటి విశ్వాసం మనకుంటే, ఫిలదెల్ఫియా సంఘానికున్న విశ్వాసం లాంటి విశ్వాసం మనకుంటే, ఆ 7 మంటలో వెళ్ళినా, అగ్నిగుండంలో వెళ్ళినా, శ్రమలలో వెళ్ళినా, ట్రయల్స్‌లో వెళ్ళినా, ఆ కాలం ఏదైతే ఉందో, ఆ కాలంలో మనం వెళ్ళినా, నీకు తోడుగా, నాకు తోడుగా, మనకు తోడుగా
నాలుగో వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో దేవుడు మనకు తోడుగా ఉండడానికి, తప్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఐగుప్తులో తెగుళ్ళొచ్చాయి. 10 తెగుళ్ళొచ్చాయి. ఇజ్రాయేలీయులు కూడా ఐగుప్తులో ఉన్నారు. కానీ ఒక్క తెగులన్నా ఇజ్రాయేలీయులను తాకగలిగిందా? గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు. కదా, సమస్యలొచ్చాయి. దేవుడు 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులను శ్రమ పెట్టినట్టుగా మనం చూసాం. కానీ ఒక్క తెగులు కూడా ఇజ్రాయేలీయులను తాకినట్టుగా మనం చూడం. ఎగ్జాక్ట్‌గా అలాగే ఈ లోకంలో నువ్వు, నేను, మనము జీవిస్తున్నాం. ఈ లోకమంతటి మీదకి కూడా ఒక శ్రమ కాలం రాబోతుంది. ఆ సమయంలో నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నా పర్వాలా. నువ్వు నివాసం చేస్తున్న చోటే గోషేను. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే గోషేను. అయితే ఆ గోషేనులోనే నువ్వుండాలి. ఆ విశ్వాసములోనే నువ్వుండాలి. ఆ ఆజ్ఞలలోనే నువ్వుండాలి. ఆ దేవుని చిత్తములోనే నువ్వుండాలి. అలా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఏ తెగులు, ఏ శ్రమ, ఏ మంట, ఏ అగ్నిగుండము నిన్ను తాకదు. అది అంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు మనకి ఈరోజు. అందుకనే తట్టుకోలేము ఆ పరిస్థితులను. కాబట్టే కంప్లీట్‌గా ఆయనకు సరెండర్ చేసుకోవడానికి, ఆయన మీద కంప్లీట్‌గా ఆధారపడడానికి, ఆయన మార్గములో జీవించడానికి అటు ఇటు కాదు, 2 తలంపులు కాదు, ఒకే తలంపుతో ఆయన యందు విశ్వాసముంచి, ఆయన వైపు చూసే జీవితాన్ని, చెలించని విశ్వాసాన్ని మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నేర్చుకుందాం. ఖచ్చితంగా రాబోతుందది. ఆ సమస్య రాబోతుంది. కదండీ! జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత వచనాలను చూస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ విషయం మనకు తెలుసు. ఎప్పటినుంచో చదువుతున్నాం. ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. త్వరగా వచ్చుచున్నాను అంటే అర్థం ఏంటి? మొదటిసారి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకొచ్చాడో మనకు తెలుసు. ఆయన వస్తానని లేఖనాలు చెప్పాయి. ఎప్పటినుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రవక్తలు ప్రవశిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన చేయాల్సిన పని చేశాడు, వెళ్ళాడు. మళ్ళీ కాలము పరిపూర్ణం కాబోతుంది. మళ్ళీ ఆయన వచ్చే సమయం రాబోతుంది. మొదటిసారి వస్తాను అని చెప్పిన వాడు వచ్చాడు, చేయవలసిన పనులు చేశాడు. వాటన్నిటికి సాక్షులము మనమే కదండి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన చేయాల్సిన పనులు చేశాడు. అందుకే కదా మనందరం రక్షించబడ్డాం. దానికి సాక్షులము మనమే. అనేక లేఖనాల ద్వారా, అనేక సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ, నేర్చుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. రెండవసారి మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నేను వస్తున్నాను అని. మళ్ళీ రాబోతున్నాను నేను. మొదటిసారి వస్తానని చెప్పిన వాడు రెండవసారి రాకుండా ఉంటాడా? కదండి. లేఖనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఇది నెరవేర్చబడకుండా ఉంటుందా? ఆలోచన చేద్దాం. ఆయన మళ్ళీ రాబోతున్నాను అని అంటున్నాడు. నేను మళ్ళీ రాబోతున్నాను. ఆయనే చెప్తున్నారు, నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. అయితే ఎందుకు వస్తున్నాడు ఈసారి? మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. రెండవసారి వస్తున్నాడు అని అంటే ఎందుకు వస్తున్నాడో కూడా తెలియాలి. తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నీకు, నాకు, మనకు. రెండవసారి వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడు ఆయన? మొదటిసారి ఎందుకు వచ్చాడు? రక్షణ కార్యం చేశాడు, వెళ్ళాడు. రెండవసారి కూడా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఇక్కడే రాయబడింది. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్టు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను.
అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘము చేసిందేంటి? ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న అద్భుతమైన లక్షణాన్ని, లేకపోతే క్రీస్తు వారు ఒక సాక్ష్యాన్ని కూడా ఇస్తున్నారక్కడ కదా! ఫిలదెల్ఫియా సంఘము కిరీటాన్ని సంపాదించుకుంది ఆల్రెడీ. కదండీ! ఎవరి కోసం వస్తున్నాడు ఆయన అనంటే, ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో, ఆ సంపాదించుకున్న వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కదండీ! అర్థమవుతుందా అదే ఆ మాట అందులో? నీ కిరీటమును అపహరింపకుండా అంటే అర్థం ఏంటి? కిరీటం ఉంది అనే కదా దానికి. ఫిలదెల్ఫియా సంఘానికి కిరీటం ఉందనే. కిరీటం ఎలా సంపాదించింది ఫిలదెల్ఫియా సంఘము? ఆ సంఘానికి ఉన్న లక్షణాలను మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి అది ఆ సంఘము కిరీటాన్ని సంపాదించుకుంది. దేవుని చేత మెప్పును పొందుకుంది. ఏ లోపము లేదు. అది ఏ విధంగా అయితే దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఆ విధమైన జీవితాన్ని జీవిస్తుంది ఫిలదెల్ఫియా సంఘం. కిరీటాన్ని సంపాదించుకుంది. ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు కదా! సంఘానికి ఆయన ముందుగానే చెప్పేస్తున్నాడు. నువ్వు ఆల్రెడీ సంపాదించుకున్నావు కిరీటాన్ని. అంటే పరలోకంలో నిత్యత్వంలో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసుకుంది ఫిలదెల్ఫియా సంఘం. అవునండి. మరి నువ్వు నేను మనం కూడా ఆ సీట్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? దానికున్న లక్షణాలు ఒకవేళ నీలో నాలో మనకుంటే, ఆ సంఘానికి ఉన్న లక్షణాలు మనకు ఒకవేళ ఉన్నట్లయితే, మనం కూడా సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదే ఆ విషయాన్నే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కదా! నువ్వు ఆల్రెడీ సంపాదించావు నీ కిరీటాన్ని. అయితే దానిని ఎత్తుకెళ్ళేవాడు ఒకడున్నాడు. అపహరించేవాడు ఒకడున్నాడు. నీ విశ్వాసంలో నువ్వు చక్కగానే ఉన్నావు. ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నావు. ప్రతి పరిస్థితిలో నన్ను కాదనట్లా, నా మీద ఆధారపడుతున్నావు. బానే ఉంది. అయితే జాగ్రత్త. ఎప్పటిదాకా ఆ కిరీటాన్ని అపహరించకుండా చూడండి నేనొస్తున్నాను. నేనొచ్చేంత వరకు. నేనొచ్చేంత వరకు నువ్వు కలిగి ఉన్న, నువ్వు సంపాదించిన ఆ కిరీటాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ కన్ఫర్మేషన్‌ని గట్టిగా పట్టుకో. అపహరించేవాడొస్తున్నాడు. అపహరింపకుండునట్లు అపహరించబడే అవకాశం ఉంది. కదా! ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత అద్భుతమైన కన్ఫర్మేషన్‌ని కూడా ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అపహరించేవాడు లేకపోతే మనల్ని విశ్వాసములో నుండి బయటికి తీసుకెళ్ళేవాడు, తొలగించేవాడు, విశ్వాస భ్రష్టులుగా చేసేవాడు వస్తున్నాడు. మనం ఎంత విశ్వాసంలో ఉన్నా ఆయన వచ్చేంత వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అని కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథియన్స్‌లో మనం చూస్తే ఒక మాట 11వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానం చేసితిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. కుయుక్తి చేత నీకు కలిగిన విశ్వాసాన్ని, నువ్వు సంపాదించుకున్న కిరీటాన్ని అపహరించేవాడు ఈ లోకంలో ఉన్నాడు. అందుకని నేను వచ్చేంత వరకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి, వివేచన కలిగి ప్రవర్తించడానికి, జీవించడానికి ప్రయత్నం చేయి. సరళమైన విశ్వాసం లేకపోతే నీకు కలిగి ఉన్న విశ్వాసంలో నుండి వాడు నిన్ను బయటికి అట్రాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏ విధమైన శోధన చేత అయినా కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఆశల చేత కావచ్చు కదా. లోకంలో అనేకం ఉన్నాయి. అనేకమైన విషయాలతో ఈ లోకాధికారి నీ మీదికొచ్చి నిన్ను శోధించి నువ్వు పొందుకున్న, సంపాదించిన ఆ విశ్వాసాన్ని లేకపోతే ఆ కిరీటాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఆనాడు ఆదాము అవ్వలని ఏ విధంగా అయితే వాడు కుయుక్తి చేత వాళ్ళు కలిగి ఉన్న సరళమైన విశ్వాసం, దేవుని చిన్న బిడ్డలు ఆధారపడినట్టుగా ఆధారపడిన ఆదాము అవ్వల యొక్క విశ్వాసాన్ని కదా, పవిత్రమైన విశ్వాసాన్ని, నమ్మకమైన స్థిరమైన విశ్వాసాన్ని మోసము చేత, అబద్ధం చేత
నిన్ను అందులో నుంచి తప్పించే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా పట్టుకో, మెలకువగా ఉండు, ఆసక్తితో విశ్వాస జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయి. కానీ నేను వస్తున్నా కదా. ఆయన ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఎవరైతే విశ్వాసములో స్థిరంగా ఉండి కిరీటాన్ని సంపాదించుకున్నారో, చలించని విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాడు ఆయన. వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాను కదా. నేను వస్తున్నాను, ఆయన రాబోతున్నాడు ఖచ్చితంగా. ఎందుకు రాబోతున్నాడు తెలుసుకొని ఉండాలి. ఇది కూడా మనం కదా. ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో ఫిలదెల్ఫియా సంఘము కిరీటాన్ని సంపాదించుకుంది, వాళ్ళ కోసం వస్తున్నాడు కదా. 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకడు పరిశుద్ధుడిగానే ఉండను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం వేయడానికి వస్తున్నాడు ఆయన. నేను త్వరగా వస్తున్నాను, నేను జీతం ఇస్తాను. ఏం జీతం ఇస్తాడు? ఎవరికి జీతం ఇస్తాడు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, పరిశుద్ధంగా జీవిస్తున్నావా, పరిశుద్ధంగానే జీవించే ప్రయత్నం చేయి. అన్యాయంగా ఉన్నావా, ఇంకా నీ ఇష్టం, నీ కర్మ, ఎవరు దానికి ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతున్న లేఖనాలు కదా. అన్యాయం చేసేవాడిని చేయనివ్వండి, చెప్పి విసుకొచ్చిందా వదిలేసేయండి వాళ్ళని. ఇక 2 తలంపులతో ఉన్నారా, వదిలేసేయండి, అలాగే ఉన్నాను. అటు ఇటు ఉన్నారా, ఉన్నివ్వండి, అలాగే ఉన్నివ్వండి. ఇంకా చెప్పారు కదా, లేఖనాలు మాట్లాడాయి కదా, దేవుని వాక్యం సెలవు ఇచ్చింది కదా, అయిపోయి వదిలేసేయండి ఇక కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చివరిలో. బట్ అట్లాగే ఉండేవాడిని వాళ్ళని, పరిశుద్ధంగా జీవించే వాళ్ళని పరిశుద్ధంగానే ఉన్నాయి, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి, వదిలేసేయండి వాళ్ళని. నేను వస్తున్నా, నేను త్వరగా వస్తున్నా, నా దగ్గర జీతం ఉంది. అన్యాయం చేసేవాడికి తగినట్టుగా జీతం ఉంది, పరిశుద్ధంగా జీవించేవాడికి తగినట్టుగా జీతం ఉంది. ఎవరికి ఏ విధమైన జీతం ఇవ్వాలో నాకు తెలుసు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించొద్దు, కానీ నీవు కలిగి ఉన్న దాన్ని మాత్రం గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసంలో అయితే నువ్వు స్థిరంగా ఉన్నావో ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకే వస్తున్నాడు ఆయన కదండి. ఆయన వస్తున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఎంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రావర్బ్స్లో సామెతల గ్రంథము 4వ అధ్యాయము ఒక మాట చదివి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. ఏదైతే విన్నావు నువ్వు క్రీస్తు వారి గురించి, ఏ బోధలైతే విన్నావు, దేనిని బట్టి నువ్వు విశ్వాసంలోకి వచ్చావో ఆ ఉపదేశ క్రమాన్ని, లేఖనాల సారాంశాన్ని నువ్వు మర్చిపోవద్దు. దానిని గట్టిగా పట్టుకు, అదే నీకు జీవాన్ని ఇస్తుంది కదా, అది నీకు జీవము కనుక అదే నిన్ను బ్రతికిస్తుంది, అదే నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్తుంది. ఏ విశ్వాసంలో ఉన్నావో, దేనిని బట్టి నువ్వు విశ్వాసంలోకి వచ్చావో, ఏ బోధన బట్టి వచ్చావో, ఏం క్రీస్తు వారు నీతో మాట్లాడారో, ఏ ఎన్కౌంటర్ నీకు జరిగిందో, ఎలా వచ్చావో నువ్వు ఈ విశ్వాసంలోకి, దానిని మొదటగా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు కలిగి నా మొదటి ప్రేమను మర్చిపోమాక. అదే నువ్వు మొదటి దినాలలో ఏ విధంగా అయితే జీవించడానికి ప్రయత్నం చేశావో దాని నుంచి తప్పిపోయి ఒకవేళ నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేసావేమో, కానీ ఆయన రాబోతున్నాడు, దానికి తగినట్టుగా కూడా ఆయన జీతం ఇవ్వబోతున్నాడు అని ఒకవేళ నువ్వు గ్రహించినట్లయితే మొదటి దినాలలో చేసిన పని చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు విన్న ఆ ఉపదేశాన్ని, ఆ క్రమాన్ని కదా. పౌలు గారు కూడా అంటాడు, ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదే మాట అంటాడు. 1 కొరింథీయులలో 15 వచనాన్ని చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనంలో మొదటి నుంచి చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించితే దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని
నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉన్నారు. ఏదైతే మీరు విన్నారో, ఏ ఉపదేశాన్ని అయితే విన్నారో, ఏ బోధన అయితే విన్నారో, దేని వలన నువ్వు విశ్వాసంలోకి వచ్చావో దానిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అది మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ఏ వ్యక్తి నిన్ను రక్షించడు. ఏ మనిషి నిన్ను రక్షించడు. ఏ అధికారం నిన్ను రక్షించదు. ఏ ఉద్యోగము, ఏ వ్యాపారం నిన్ను రక్షించదు. అది నీకు జీవాన్ని ఇస్తుంది. నిన్ను నిలవబెడుతుంది. ఆ వాక్యం నిన్ను నిలవబెడుతుంది, స్థిరపరుస్తుంది. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చివరి దినాల్లో ఆయన నేను వస్తున్నాను అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఎందుకు వస్తున్నాడో కూడా చెప్తూ ఉన్నాడు. వచ్చిన వారిని ఆయన తీసుకువెళ్ళడానికి, అంటే ఏ విధంగా సిద్ధపడ్డామో వారిని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఏ విధంగా సిద్ధపడాలి? ఈ విధంగానే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే జీతం కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ జీవితాన్ని పొందుకోవడానికి మన ఆత్మీయ జీవితం ఉంది. మనం ఏ విధమైన జీతాన్ని పొందుకుంటాం మనకు తెలుస్తుంది. మనం జీవించే జీవితాన్ని బట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నామా, లేకపోతే 2 తలంపులతో జీవిస్తున్నామా, అన్యాయం చేస్తూ జీవిస్తున్నామా? దీనికి తగినట్టుగా ఆయన జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియ సంఘమా. చివరి దినాల్లో ఉన్నాం. సమయం అయిపోయింది కాబట్టి ఆ 2, 3 వచనాలు కూడా సమయం లేదు. దేవుని చిత్తమైతే అది కంప్లీట్ చేసుకుందాం వచ్చే వారం. ఆలోచన చేద్దాం. ఆయన రాబోతున్నాడు. ప్రతి వచ్చే కష్టాన్ని, లేకపోతే ఆ ట్రయల్‌ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే విశ్వాసములో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలా ఉన్నప్పుడు ఆయన నిన్ను భద్రపరుస్తాడు. కదా, నేను కాపాడుతాను అంటున్నాడు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను కాపాడతాడు. అలా లేకపోతే నేను కాపాడడనే కదా అర్థం. కనుక నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను కాపాడతాను. అలా ఒకవేళ నువ్వు అలా లేకపోతే ఆయన వదిలేస్తాడనే కదా అర్థం. ఆ సమస్యలకు నెట్టివేస్తాడనే కదా అర్థం. ఆలోచన చేద్దాం. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాపాడబడాలి, భద్రపరచబడాలి అని అంటే ఆ సంఘానికి ఉన్న లక్షణాలు ఏంటో నేర్చుకుంటూ జీవించే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థాంక్యూ సిస్టర్. అందరికీ వందనాలు. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 ప్రభా. అయ్యా, ఈ రాత్రి ప్రభు ఎంతోమంది నాయన ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎంతోమంది ఎన్నో విధాలుగా మరణించుంటారు ప్రభా. నాయన మాకైతే నాయన అయ్యా మీరు తండ్రి ఆయుష్ ఇచ్చి ప్రభా ఈ దినం సజీవ లెక్కలో నిలిపారు. ఇంతవరకు ప్రభా నాయన అయా ఈ ప్రేయను మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నాయన వాక్యం చెప్పిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. అవును ప్రభా, ఈ లోకం అంతటికి కలిగే శోధనలు అయా తండ్రి వాటన్నిటి నుంచి మీరు తప్పించే దేవుడు నాయన ప్రభు. అయా అటువంటి వారినైనా తప్పించే దేవచే సృష్టికర్త ప్రభా నాయన. అయా మీకు లోబడి ప్రభా నాయన మిమ్మల్ని వేడుకొని ప్రభా వాటన్నిటి నుంచి నాయన మేము తప్పించబట్టకు సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యం ప్రభా నాయన మా జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ప్రభా. అయా స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన పాస్టర్ గారిని అయా వాళ్ళ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న ఫ్యామిలీని ప్రభా అయా మీరే జ్ఞాపకం చేసుకోండి. అయా ఎంతో ప్రభునైనా అయా ఎంతో దూరం నుంచి అయితే ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ప్రభు మాకు వాక్యం అందించారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రభు తండ్రి నాయన మీ శుభాలతో మమ్మల్ని నింపండి. ఈ దినమంతా మీకు ఇష్టానుసారంగా మిమ్మల్ని స్తుతించే జీవితాలు మాకు దయచేయమని అయా ప్రభు తండ్రి నాయన మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.